ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू आवर स्वस्तिक एजुकेशनल चैनल। एपी हिंदी 7th क्लास सेमिस्टर 1 होशियार कौवा पार्ट 2 లెసన్ నెంబర్ 2 అన్నమాట. హోషియార్ కవ్వ అంటే హోషియార్ అంటే తెలివైన, కవ్వ అంటే కాకి, అంటే తెలివైన కాకి గురించి సంబంధించిన ఈ లెసన్ అన్నమాట. అంటే తెలివికి సంబంధించి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఎలా మనల్ని కాపాడుకోవాలి లేదా ఎలాంటి ఐడియాస్ మనకి రావాలి అన్నది ఈ లెసన్లో చెప్పడం జరిగింది. అందుకే మనకి ఈ పిక్చర్లో కూడా చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి సోచియే బోలియే అని హెడ్డింగ్ కింద ఫస్ట్ పేజీలో మనం నేర్చుకునేది ఇక్కడ ఆలోచించండి. సోచియే అంటే ఆలోచించండి, బోలియే అంటే చెప్పండి, ఆలోచించి చెప్పండి అనేసి. ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నాడా? అబ్బాయి మనకి ఒక బంతిని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు, అవునా? అంటే ఆ బంతిని తీసుకోవడానికి ఏం ఆలోచిస్తున్నాడు? మామూలుగా అయితే బల్బ్, ఇక్కడ బల్బ్ ఇండికేట్ చేస్తున్నాడు. బల్బ్ ఇండికేట్ చేయడం అంటే ఏంటి? మామూలుగా అయితే ట్యూబ్లైట్ వెలిగిందా అంటాం, అవునా? అంతే, నీకు ఐడియా వచ్చిందా అనేసి, ఏదైనా ఐడియా వచ్చిందా అన్న టాపిక్ మీద ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడు అక్కడ? ఒక ఆలోచన ఏంటి అబ్బాయికి? అది అందట్లేదు కాబట్టి అందడానికి ఏం చేస్తున్నాడు? కింద ఏదైనా ఒక టేబుల్ కానీ ఇంకొక పెట్ట కానీ పెట్టుకుంటే అల్మారి పైన ఉన్న బంతిని తీసుకోవచ్చు అని ఆలోచిస్తున్నట్టుగా మనకి ఇక్కడ పిక్చరైజేషన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? కాబట్టి చిత్రమే క్యా దిఖాయి దే రహే హే? చిత్రమే एक लड़का, एक बच्चा या लड़का गेंद अलमारी దిఖాయి దే రహే హే. మనకి పిక్చర్లో ఒక అబ్బాయి అల్మారీ బంతి కనిపిస్తుంది. ఆ బంతిని అందుకోవడానికి ఏం చేయాలి అన్నది ఆలోచించడంలో ఉన్నాడనమాట. ఇక్కడ చూడండి ప్రశ్న, చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హే? పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి అంటే, చిత్రమే एक बालक और एक अलमारी, अलमारी के ऊपर गेंद है. అల్మారీ పైన గేంద్ ఉంది, ఆ గేంద్ని అందుకోవడానికి అబ్బాయి ఆలోచిస్తున్నాడు. లడకా క్యా కర్ రహా హై? అబ్బాయి ఏం చేస్తున్నాడు? లడకా అల్మారీ పర్ రఖే హుయే గేంద్ కో లేనే కా ప్రయాస్ కర్ రహా హై. అబ్బాయి అల్మారీ పైన ఉన్న ఏదైతే బంతి ఉందో దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకేనా? అల్మారీ ఊంచీ హై, అల్మారీ హైట్లో ఉంది. యహ్ నీచా హై, ఈ అబ్బాయి చిన్న పొట్టిగా ఉన్నాడు, అబ్బాయి అందట్లేదు. ఇస్లియే వహ్ ఉసే పకడ్ నహీ సకా, దాన్ని పట్టుకోలేకపోయాడు. మనం అజం చేస్తున్నాం అనమాట ఏమేం చేసుంటాడు అని ఆ పిక్చరైజేషన్ ద్వారా. ఉస్కే మన్ మే ఏక్ ఉపాయ్ ఆయా, అబ్బాయికి ఒక ఆలోచన వచ్చిందనమాట. వహ్ ఏక్ సందూక్ లాకర్ ఉస్ పర్ ఖడే హోకర్ గేంద్ కో అల్మారీ కి ఊపర్ సే పానే కి కోషిష్ కియా. ఇక్కడ ఒక సందూక్, ఒక పెట్టెని, అవునా, ఇక్కడ ఒక పెట్టె కనిపిస్తుందా? మనం ఒక స్టూల్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాం కదా అందుకోవడానికి, చైర్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాం. సో ఒక పెట్టెని పెట్టాడు, సందూక్ అంటే పెట్ట, ఆ పెట్టె పైన నిలబడి బంతిని అందుకోవడానికి ప్రయత్నించాడనమాట. ఓకేనా? ఈ పేజ్ అర్థమైందా? సో ఒక ఐడియా మనకి అవసరం అన్నప్పుడు ఆటోమేటిక్గా, మనకి అది కావాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఐడియాస్ వస్తాయి. అయితే కరెక్ట్ టైంలో మంచి ఐడియాస్ రావడం అన్నది గ్రేట్ అనమాట. సో అందుకోసమే మెడిటేషన్ చేయమంటారు, మంచిగా ఆలోచించమంటారు, ఇవన్నీ చేయమంటూ ఉంటారనమాట. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనకి ఆలోచనకు సంబంధించి, తెలివికి సంబంధించి, మన ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలి అనే టాపిక్ మీద ఈ హోషియార్ లెసన్ ఉండబోతుంది. ఆల్రెడీ ఈ లెసన్ మనం చాలాసార్లు వినింటాము, అయితే ఇంకొకసారి వినడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ చూడండి, ఇంకా లెసన్లో ఏం చెప్పబడుతోంది అన్న విషయం చెప్పారు. సమస్యాओं का हल करने के लिए सोचना जरूरी है. సమస్యాओं का हल करने के लिए అంటే ఒక సమస్యని మనం పరిష్కరించడం కోసం మనం ఆలోచించడం అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఇస్కే సాత్ సాత్ వివేక్ భీ హోనా చాహియే. దాంతో పాటుగా, సాత్ సాత్ అంటే దాంతో పాటుగా, వివేకము అంటే మంచి చెడుల యొక్క ఆలోచన, కరెక్ట్ డెసిషన్ తీసుకునే యొక్క కెపాసిటీ కూడా మనలో ఉండాలన్నమాట. ఇససే హర్ జగహ సఫలత మిల్తీ హే. దీనివల్ల ఎలాంటి ప్లేస్లో అయినా మనకి సఫలత అంటే సక్సెస్ దొరుకుతుంది అనేసి అనమాట. ఇసీ ప్రకార్ కుచ్ కల్పిత పాత్రాओं के सहारे వివేక్ పానేకి ప్రేరణ దేనే వాली కహానీ పడేంగే. ఇక్కడ ఒక కల్పితమైన పాత్రల ద్వారా, పాత్రంకే ద్వారా అంటే క్యారెక్టర్స్ ద్వారా, సహారే దాని యొక్క ఆసరాతో, దాని యొక్క హెల్ప్తో, వివేక పానేకి వివేకం పొందడం యొక్క ప్రేరణని పొందుదాము. ఇక్కడ ప్రేరణ లెసన్ని మనం నేర్చుకుందాం. ఈ కహానీలో చెప్పడం జరుగుతుంది. కల్పితమైన పాత్రలతో, కాకి పాడదు, కాకి మాట్లాడదు, కాకి ఇచ్చేదైతే మనం ఇమాజినేషన్ చేసుకుంటూ కాకి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్నది. మామూలుగా అయితే ఇంతకుముందు మనం చిన్నప్పుడు విన్న కాకి కథ ఎలా ఉండేది? ఒక విధంగా ఉండేది.
అంటే చెప్పుకోబోతున్నాం కదా అని ముందే చెప్పడం ఎందుకు అనేసి. ఇప్పుడు కాకి కథ డిఫరెంట్గా, అంటే మన జనరేషన్ బట్టుగా మనకి కథలు ప్రిపేర్ చేసి ఇవ్వడంలో మన వాళ్ళకి మన వాళ్ళే సాటి అనమాట. కాబట్టి ఇక్కడ మొత్తం మీద లెసన్ ఏంటి, ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా పరిష్కరించాలి, అది కూడా కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, సమస్యని కరెక్ట్గా పరిష్కరించడమే కావాలి తప్ప అడ్డదిడ్డంగా, అంటే ఒక సమస్యని సాల్వ్ చేయడం కోసం ఇంకో సమస్యలో మనం పడకూడదు. ఓకేనా, కరెక్ట్ సొల్యూషన్ ఎలా తీసుకోగలుగుతాము అన్నది కొన్ని స్టోరీస్ ద్వారా మనం నేర్చుకోవాలన్నట్టుగా ఇక్కడ ఒక లెసన్ ఇవ్వడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడండి, హోషియార్ కవ్వ చిత్రకథ. ఇది ఎలాంటి లెసను, చిత్రకథ, అంటే చిత్రం ద్వారా పిల్లలకి నేర్పించబడిన ఒక లెసన్ అనమాట. హోషియార్ కవ్వ, తెలివైన కాకి. ఇక్కడ జంగల్ మే లోమిడి ఖానే కి ఖోజ్ మే ఘూమ్ రహీ థీ. జంగల్ మే, అడవిలో, లోమిడి అంటే నక్క అనమాట, ఖానేకి ఖోజ్ మే ఘూమ్ రహీ థీ, తినడం కోసము తిరుగుతూ ఉందన్నమాట, వెతుకుతూ ఉందన్నమాట. దేనికోసము, దేనికోసము అటు ఇటుగా తిరుగుతూ ఉంది. पेड़ पर बैठे कौवे के मुँह में रोटी देखकर लोमड़ी के मुँह में पानी भराया. పేడ్ పర్ బైఠే అంటే చెట్టు పైన కూర్చున్న, ఇక్కడ కాకి కనిపిస్తుందిగా చెట్టు పైన. కవ్వేకే ముహమే, యాక్చువల్గా అయితే కవ్వ అనాల. ఇక్కడ కవ్వే ఎందుకు అన్నారు అంటే, కవ్వ అంటే ఒక కాకి ఉన్నప్పుడు కవ్వ ఏక సింగులర్కి యూజ్ చేస్తాం. కవ్వ కవ్వే అంటాం, అంటే ఎక్కువ కాకులు ఉన్నప్పుడు గురించి మనం కవ్వే అంటాం. కానీ ఇక్కడ కే వచ్చింది కాబట్టి ఈ కే ద్వారా అక్కడ ప్లూరల్గా ప్రొనౌన్సియేషన్ జరుగుతుంది. కే వచ్చినా, నే వచ్చినా, కారక చిహ్నాలు ఏమైనా వచ్చినా దాని ముందర మనకి అది ప్లూరల్గా వెళ్తుందనమాట. కవ్వేకే ముహమే, కాకి యొక్క ముఖంలో, రోటీ దేఖకర్ అంటే రొట్టెని చూసి, లోమిడికే ముహమే, లోమిడి అంటే నక్క యొక్క నోట్లో, పానీ భరాయా, దానికి ఆకలిస్తుంది కదా. మామూలుగా అయితే మనం ఏదన్నా ఒక ఫుడ్ గురించి మనము ఇచ్చేసుకున్నప్పుడు ఒక విధమైన వాటర్ ఇంకా మనకి నోట్లో నుంచి ఇదవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దాంట్లో కూడా దానికి ఆకలిస్తోంది, దాని రొట్టె ముక్కను చూసేసరికి దీనికి ఆకలి ఎక్కువ పెరిగిపోయి నోట్లో నుంచి ఇది తీసుకుంటే బాగుంటుంది కదా అని నోట్లో నుంచి నీళ్ళు వాడుతున్నాయంటే దాన్ని తినడానికి ఆశ కలుగుతూ ఉందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, లోమిడిని కవ్వేసే కహా, లోమిడి కాకితో అన్నది కవ్వేసే కహా. కహా అంటే చెప్పెను, చూడండి, ఈ కహా అంటే చెప్పెను అని, ఈ కహా అంటే వేరని, ఎక్కడ అని, వేరని, ఎక్కడ అని. ఓకేనా, చూడండి, కహా అంటే చెప్పెను, టు సే, కహా ఎక్కడ, ఎంత మారిపోతుందో చూడండి అర్థము. కవ్వేసే కహా, కాకితో చెప్పింది ఏమని, కవ్వ భయ్యా అంటే కాకి అన్న, భయ్యాని సంబోధిస్తుంది. అవసరానికి మనం అన్న అది ఇది అని మాట్లాడుతూ ఉంటాం కదా, అలానే ఇది కూడా సంబోధిస్తుంది. కవ్వా భయ్యా, కాకన్నా, కాకన్నా, సునా హై కి తుమ్ బహుత్ అచ్చే గాతే హో. నేను విన్నానేమంటే, సునా హై నేను విన్నానేమంటే, తుమ్ బహుత్ అచ్చా గాతే హో, నువ్వు బాగా పాడతావని విన్నాను నేను. మై ఏక్ బార్ తుమ్హారా గానా సుననా చాహతీ హూ, నేను ఒకసారి నీ పాటని వినాలనుకుంటున్నాను. లోమిడి ఇక్కడ శ్రీలింగ్, లోమిడి లోమ్డా అనమాట. ఓకేనా, సో ఇక్కడ లోమిడి స్త్రీలింగ్ ఉంది కాబట్టి మనకి ఈ సెంటెన్స్లో సుననా చాహతీ హూ, వినాలనుకుంటున్నాను. అదే ఇక్కడ లోమిడి ప్లేస్లో లోమ్డా అని పెట్టినప్పుడు చాహతా హూ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ కాకిని పుంలింగా తీసుకున్నారు. నర్ కవ్వ, మాధా కవ్వ. కాకి కవ్వ కవ్వి అనమాట. కవ్వ అని నర్ కవ్వ, మనం మామూలుగా నర్ మాదా అన్నకోండి, నర్ మాదా యూజ్ చేసి, నర్ పురుషుడికి అంటే పుంలింగానికి, మాదా స్త్రీలింగానికి యూజ్ చేస్తూ మనం కొన్ని వర్డ్స్ ముందు నర్ కవ్వ, మాదా కవ్వ అని నర్ మాదాగా డివైడ్ చేస్తూ ఆ పక్షి యొక్క జాతిని మనం తెలుపుతామన్నమాట. ఓకేనా, ఇండికేట్ చేస్తామన్నమాట. సో కవ్వ పుంలింగైన కవ్వని, స్త్రీలింగైన కవ్వని మనం సపరేట్ చేయాలి అన్నప్పుడు నర్ కవ్వ, మాదా కవ్వ అని డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ సో ఇక్కడ కవ్వ అన్నది పుంలింగ్ కదా, సింగులర్, రెండు కూడా సింగులర్లోనే ఉన్నాయి. ఒక లోమిడి ఉంది, ఒక నక్కు ఉంది, ఒక కాకు ఉంది. వాళ్ళిద్దరి మధ్యనే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఒక రొట్టె గురించి, రొట్టె తీసుకోవాలని లోమిడి తాపత్రయపడుతుంది, దాని దగ్గర నుంచి తీసేసుకోవాలనేసి. కాకి దానికి ఇవ్వకుండా ఉండాలని ట్రై చేస్తుంది. ఈ రెండింటి మధ్య జరిగే సంభాషణే మనకి కథ అన్నమాట. ఓకేనా, సో నేనేం విన్నానంటే, నువ్వు బాగా పాటలు పాడతావని విన్నాను, ఒక్కసారి నా కోసం పాట పాడి వినిపించవా అంటుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పిక్చరైజేషన్లో ఇక్కడ
कौवा लोमड़ी और कौवे की पुरानी कहानी को जानता है యాక్చువల్గా అయితే మనం చిన్నప్పుడు చాలా మేము మా చిన్నప్పుడు కానీ మేము ఉన్నప్పుడు మేము చదువుకునేది ఏమంటే కవ్వ లోమ్డి ఔర్ కవ్వేకి పురాణి కహాని జాంతా కాకి ఈ మాట నువ్వు బాగా అందంగా ఉన్నావు, నీ గొంతు బాగుంది అనేసరికి మామూలుగా అయితే ఎవరైనా మనల్ని పొగిడితే ఏం చేస్తాము, కొంచెం మురిసిపోతాం కదా, లోపలన్నా ఇన్నర్లో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, బా నువ్వు భలే మాట్లాడతావురా, నువ్వు భలే బాగున్నావుమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటేనే బయట కొంతమంది వ్యక్తపరుస్తారు, కొంతమంది లోపల్లోనే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో కాకి మామూలు కాకి గొంతు కా బ్యా బ్యా అని ఉంటుందనేసి కాకి గొంతు ఎవరు వినరనమాట, ఎవరు దాన్ని పొగడరు అనమాట. ఈ పొగడ్తకి పాత స్టోరీలో ఏమైపోతుందంటే అది రొట్టె ముక్క నోట్లో ఉందనే జ్ఞానం కూడా లేకుండా పాడడానికి స్టార్ట్ చేస్తుంది. నన్ను మెచ్చుకున్నారు, నా గొంతు బాగుందన్నారు, నేను ఇప్పుడు వినిపించేసేయాలని, నా పాట ఇచ్చేసేయాలన్న ఉద్దేశంతో ఏం చేస్తుంది అనమాట, పాడడానికి నోరు తెరుస్తుంది. నోరు తెరిస్తే ఏమైపోతుంది, ఆ నోట్లో ఉన్న రొట్టె ముక్క కింద పడిపోతుంది అనమాట. సో ఆ స్టోరీ దీనికి తెలుసు అనమాట, వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేశారని తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ కాకిని స్టోరీ కొంచెం మోడ్యులేషన్ చేస్తూ చెప్పారనమాట. ఏమని, దీనికి ముందే ఆ పాత కథ తెలుసు అనేసి. కాబట్టి ఆ తప్పు చేస్తుందా? ఎప్పుడన్నా చూడండి, మనం పెద్దల నుంచి నేర్చుకునే జ్ఞానం ఏమిది, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండడానికి వాళ్ళు మనల్ని చెప్తూ ఉంటారు, ఇలా చేయొద్దండి అలా చేయొద్దండి అని, మేము ఇలా చేస్తున్నాము మీరు చేయొద్దండి అని. సో వాళ్ళ అనుభవాన్ని తీసుకొని మనం ఇంకొంచెం మన లైఫ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే వాళ్ళ అనుభవాలు మనకి చాలా అవసరం. పెద్దవాళ్ళు చెప్పే ఏ అనుభవం అయినా మనకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆ దారిలో పోవద్దంటే మనం ఎలా తయారైపోయినాము, అమ్మ చెప్పింది, నాన్న చెప్పినాడు, అవ్వ చెప్పింది, ఆ దారిలో పోవద్దని నేను పోయి చూపిస్తా, ఏమవుతుంది, ఏం కాదు అని. ఆ దారిలో పోవద్దు అంటే ఇంతకుముందు మా వాళ్ళు మేమో ఎవరో పోయినామో అది కరెక్ట్ కాదు అని కదా వాళ్ళ ఉద్దేశము. కానీ మనం జనరేషన్ ఎలా అయిపోయిందంటే మనము చేసి చూపించడానికి అంత ఇదైపోయినామన్నమాట. సో మన అంత మూర్ఖత్వం ఇంకోటి ఏది ఉండదు. ఆ విధంగా పూర్వ జ్ఞానాన్ని తీసుకొని, మనం ఉన్న నాలెడ్జ్ని తీసుకొని, ముందు మనకు అనుభవం తీసుకొని మన నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి, ఇంకొంచెం మంచి ఐడియాస్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి స్టోరీస్ కానీ అవి. కాకి ఏం చేసింది, వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పు తను చేయకుండా ఉండాలనేసి దానికి ఆ స్టోరీ తెలుసు కాబట్టి అది ఇంకో ఐడియా వేసింది. అవునా కాదా? కాబట్టి నెక్స్ట్ పిక్చర్ చూడండి, తెలివైన కాకి. అందుకోసమే తెలివైన కాకి అన్నారు. కవ్వ రోటీకో అప్నే పైరోంకి నీచే రక్కర బోలా. కాకి రొట్టె ముక్కను తన కాళ్ళ దగ్గర అప్పనే తన యొక్క పైరోంకి నీచే కాళ్ళ కింద రక్కర్ బోలా పెట్టి మాట్లాడుతుంది అనమాట. బోలా మాట్లాడుతుంది. ఓకేనా? ఇక్కడ మధ్యలో క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నాన్న. నెక్స్ట్ పిక్చర్లో చూస్తే, అచ్చా తుమ్ మేరా గానా సుననా చాతే హో తో సునో. నువ్వు నా పాట వినాలనుకున్నావు కదా, అయితే విను అనేసి పాడుతుందన్నమాట. సునో गौर से जंगल वाले चाहे कितना भी दिमाग चला लो नहीं छीन सकोगे मुझसे रोटी मैंने भी सीखा है ये तुम भी जानो. పాట కూడా ఎలాంటి పాడుతుంది వినండి, అడవిలో ఉన్న వాళ్ళంతా వినండి. చాహే కితనా బి దిమాగ్ చలాలో, డైరెక్ట్గా పాఠంలా అంతా అడవిలో ఉన్న వాళ్ళ గురించి అంటే ఇదే కదా ఇక్కడ నిలబడి ఉంది. కాబట్టి వినండి, నా పాట వినండి. చాహే కితనా దిమాగ్ చలాలో, ఎంత మీరు దిమాగ్ అంటే మైండ్ని నా ముందర ఇచ్చేసినా, మీరు ఎన్ని ట్రిక్లు వేసినా, మీరు ఎన్ని ఉపాయాలు ఆలోచించినా కానీ నెహీ చీన్ సకోగే ముజ్సే రోటీ, నా నుంచి రొట్టె ముక్కని తీసుకోలేరు. మైనే భీ సీఖా హై, నేను కూడా నేర్చుకున్నాను. ఏ తుమ్భీ జానో, అది మీరు కూడా తెలుసుకోండి, ఇది నీవు కూడా తెలుసుకో అని ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు లోమడితో అంటోంది. ఫస్ట్ స్టార్టింగ్లో సునో గౌరుసే, చాలా బాగా వినండి, జంగల్ అడవిలో ఉన్న వాళ్ళు అనేసి అని మీరు కూడా తెలుసుకోండి, నాకు కూడా తెలుసు, మీరు కూడా తెలుసుకోండి అని అంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, అరే ఏ కవ్వాతో బహుత్ హోషియార్ లగ్తా హై. లోమడి ఆలోచిస్తోంది ఏమని, అరే ఈ కాకి చాలా తెలివిగా ఉన్నట్టుంది అని ఆలోచించుకుంటుంది అనమాట మనసులో. గట్టిగా అనుకోరు కదా, మామూలు క్యారెక్టర్లో చెప్తూ ఉంటారు కదా, మనసులో ఉండేది మనకి బయట చూపిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్స్గా చూపిస్తూ ఉన్నారనమాట. लोमड़ी ने गाना सुनकर कहा, अच्छा मित्र, आपका गाना बहुत मधुर था, ऐसा गाना मैंने अभी तक नहीं सुना, मैं आपका नाचना भी देखना चाहती हूँ, तुम अच्छा नाच लेते हो.
ఇక్కడ చూడండి, లోమ్డీనే గానా సున్కర్, ఈ లోమ్డీ ఏం చేసింది, పాట వినేసి అచ్చా మిత్ర, బా సూపర్ అంటోంది. ఆప్కా గానా బహుత్ మధుర్ థా, మీ యొక్క పాట చాలా మధురంగా ఉంది, వినసొంపుగా ఉంది, సూపర్గా ఉంది మీ పాట అంటోంది. ఐసా గానా మైనే అభీ తక్ నహీ సునా, ఐసా గానా ఇలాంటి పాట నేను అభీ తక్ నహీ సునా, ఇంతవరకు విననే వెళ్ళలేదు, సూపర్గా వాడినావు నువ్వు. మై ఆప్కా నాచనా భీ దేఖ్నా చాతీ హూ, మై ఆప్కా నేను మీ యొక్క నాచనా భీ డ్యాన్స్ కూడా దేఖ్నా చాతీ హూ చూడాలనుకుంటున్నాను. తుమ్ అచ్చా నాచ్ లేతే హో, నువ్వు బాగా డ్యాన్స్ చేసేస్తావు అని కూడా అంటుంది. అంటే దాన్ని ఇంకొంచెం రెచ్చగొడుతుంది. అంటే ఫస్ట్ ఒక ఐడియా అనుకుంది, ప్లాన్ ఏ అనుకుంది, ప్లాన్ ఏ సక్సెస్ అవ్వలేదు, ప్లాన్ బిలోకి లోమ్డీ వెళ్తుంది. మరి కాకి ఏం చేస్తుందో చూద్దాం. कौवा रोटी के टुकड़े को अपनी चोंच में पकड़कर नाचने लगा. సో కాకి ఏం చేసింది, రోటీకే టుకుడేకో ఫస్ట్ పాడమనింది. అంటే నోట్లో ఉన్న దాన్ని కింద పడిపోతుంది కదా పాడడానికి, నోరు తెరిచినప్పుడు, అందుకే కాళ్ళ కింద పెట్టుకుంది. ఇప్పుడు డ్యాన్స్ ఏమంటే ఏం చేసింది, ఆ కాళ్ళ కింద ఉన్న రొట్టె ముక్క నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసేసింది. కవ్వ రోటీకే టుకుడేకో, కాకి రొట్టె ముక్కని అపని చోంచ్ మే పకడకర్ నాచనేలాగా, చోంచ్ అంటే దాని నోట్లో అనమాట పెట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలు పెట్టేసింది. నెక్స్ట్ లోమ్డీనే సోచా, మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టింది, ఇది ఏందిరానైనా అని. ఓహ్ ఇస్ బార్ బీ మై సఫల్ నా హో సకా, ఈసారి కూడా నేను సక్సెస్ని అవ్వలేకపోయినా, నా ప్లాన్ బి కూడా చెడిపోయింది అనుకుని ఇది ఇన్నర్లో అనుకుంటుంది అనమాట, ఆలోచిస్తూ ఉందన్నమాట, ఇంకేం చేయాలి అన్నట్టుగా. అంతే కదా, ఇప్పుడు ఇద్దరు చూడండి, ఒకరు తన రొట్టె ముక్కని కాపాడుకోవడం కోసం, ఆ రొట్టె ముక్క తనే తినడం కోసం, తన ఆకలి తను తీర్చుకోవడం కోసం తను ప్రయాస చేస్తోంది కాకి. రెండవది ఆల్రెడీ తిండి కోసం వెతుకుతూ వచ్చింది. ఆ తిండి కోసం వెతుకుతూ వచ్చినప్పుడు దీనికి రొట్టె కనిపించేసరికి ఎలా అయినా సరే దాని నుంచి లాక్కోవాలి, అడిగి తీసుకోవడం కాదు, లాక్కోవాలి, ఇంక దానికి లేకుండా చేయాలి అన్నది ఇక్కడ ఇంకో నక్క ప్లాన్ చేస్తుంది. సో ఒకరికొకరు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్, ఒక ప్లాన్ చేస్తే దాన్ని రివర్స్లో ఇంకో ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. కాబట్టి సొసైటీలో కూడా మనం చాలా మందితో చాలా రకాలుగా వ్యవహరిస్తూ ఉంటాము. ఓకేనా, అలా వ్యవహరించేటప్పుడు మనకి వాళ్ళ దగ్గర నుంచి కానీ మన వల్ల ఇంకొకరికి కానీ ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని కలిసిగా సాల్వ్ చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, డివిగా అంటే ఎవరి వాళ్ళ స్వార్థం చూసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. అదే వీళ్ళిద్దరు కలిసి ఒక రొట్టె ముక్కని హాఫ్గా తుంచుకొని తిందాము అనుకుంటే వాళ్ళ స్టోరీ ఇంకో విధంగా ఉండేది, అవునా. కానీ ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఉంటే, ఎవరి వాళ్ళు స్వార్థము అంటే ఇక్కడ ఏంటి, కావాలని నక్క ట్రై చేయకుండా అది కాకి ట్రై చేసి తను సంపాదించుకున్న దాన్ని ఇది తీసుకోవడం అనేది తప్పే. కానీ కాకి కూడా ఏం చేయొచ్చు, మంచిగా ఆలోచించుంటే, సర్లే ఇది ఇంత ప్లాన్ చేస్తుంది, రొట్టె కోసమే కదా అన్న, నువ్వు ఇంత చేస్తున్నావు, సర్లే నేను కొంచెం ఇస్తా ఈరోజు, నువ్వు రేపు నాకు షేర్ చేసుకోవడం అనేది మంచి అలవాటే కదా. కాబట్టి ఆ షేరింగ్ అట్లీస్ట్ నెక్స్ట్ స్టోరీస్లో అన్నా జంతువులు కూడా షేర్ చేసుకొని మనకి ఒక ఐడియా ఇస్తాయనేసి మనం షేర్ చేసుకొని తినాలి, షేరింగ్లో ఉండాలి, మంచిగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. వాడు మనల్ని మోసం చేస్తుండొచ్చు, ఓకే, ఆ మోసాన్ని మనం పసిగట్టేసి రే నువ్వు మోసం చేస్తున్నారా అని చెప్పడం కన్నా, రే ఎందుకురా, మనం ఫ్రెండ్స్ కదా, మనం బాగుండాలి, అన్నదమ్ములం కదా, అక్క చెల్లెలం కదా, మనం బాగుండాలి అని చెప్తూ వాళ్ళతో మనం ప్రేమగా ఉంటే మనం వాళ్ళ మనసును కూడా గెలుచుకోగలుగుతామన్నమాట. ఓకేనా. సరే, ఇక్కడ ఇది ఆలోచిస్తుంది, ఇదేదో ఒక ప్లాన్ ట్రిక్ వేస్తూనే ఉందన్నమాట. సో మళ్ళీ ఈ పిక్చర్లో ఏం జరిగింది, లోమడీనే కహా రాజన్ మై ఆప్కా గానా और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. ఇక్కడ లోమడి అంటుంది, రాజన్ అంటుంది, బా అంటే గొప్పగా రాజుతో పోలుస్తుంది అనమాట, గొప్ప వ్యక్తిలాగా పోలుస్తుంది. మై ఆప్కా గానా और नाचना एक साथ देखकर, మీ పాటను మరియు డ్యాన్స్ని ఒకేసారి చూసి జన్మ ధన్యం చేసుకోవాలనుకుంటున్నాను అని ప్లాన్ చేసిందనమాట. ఎవరు, లోమడి. ఎవరితో ప్లాన్ చేసింది, కాకితో చెప్తుంది. కాకి దగ్గర ఉన్న రొట్టెని తీసుకోవడానికి మళ్ళీ ఇంకో ప్లాన్ చేసింది. అచ్చా లోమడి జీ, ఏక్ సాత్ గానే और नाचने के लिए मुझे शक्ति चाहिए. సరే లోమడి అంటే నక్క,
నేను ఏక్ సాత్ ఒకేసారి పాడడానికి మరియు డ్యాన్స్ చేయడానికి ముझे శక్తి చాహియే. ముझे అంటే నాకు శక్తి కావాలి, నాకు పవర్ కొంచెం శక్తి కావాలి కదా, నాలో కొంచెం బలం ఉండాలి కదా, నేను డ్యాన్స్ చేయాలన్నా పాట పాడాలన్నా నేను కొంచెం బాగా అలసిపోయినాను. ఇస్లియే మై పెహలే రోటీ ఖా లేతా హూ. ఇస్లియే అందువల్ల మై నేను పెహలే ఫస్ట్ రోటీ ఖా లేతా హూ ఫస్ట్గా ముందుగా నేను రొట్టెని తినేస్తాను. బాద్ మే తర్వాత గాతో హుయే నాచ్ దిఖాऊंगा పాడుతూ నేను మీకు డ్యాన్స్ చూపిస్తాను అనింది. అంటూ కవ్వ రోటీకు నిగల్ గయా, కాకి రొట్టెని మింగేసింది అనమాట, అంటే తినేసింది అని. నెక్స్ట్ చూడండి ఇంకేముంది పాపం. కవ్వా బోలా రుకో మేరే మిత్ర మేరా గానా ఔర్ నాచనా దేఖా బినా హీ చలే జాओगे. అరే రుకో రుకో. ఇక్కడ యాక్చువల్గా ఇంకా రొట్టె తిన్న తర్వాత ఇంక దానితో దాని ఇంత మస్కా కొట్టే ఏం ప్రయోజనం, దేనికోసం వచ్చింది? నిజంగా కాకి గొంతు బాగుంది, కాకి డ్యాన్స్ బాగా చేస్తుంది అనేసి నాకు ఇంతసేపు దాంతో టైం పాస్ చేసింది అనుకుంటున్నారా? కాదు కదా, అది రొట్టె కోసమే ఉండింది అంతసేపు. కాబట్టి ఆ రొట్టె అయిపోతే ఇంక దానికి ఏం పని, ఇది ఇంక నా వల్ల కాదు, నాకు రొట్టె కూడా ఇవ్వలే, ఇది బాగా నాకు మస్కా చెస్కా చేసేసింది అనే ఉద్దేశంతో ఏం చేసింది, వెళ్ళిపోతూ ఉంటే ఇది చూడండి దాని ప్లాన్ తెలుసుకునే ఈ కాకి బాగా ఎక్కిరిస్తుంది అనమాట. కవ్వ బోలా, కవ్వ అంటుంది ఏమంటుంది, రుకో మేరే మిత్ర, ఆగు నా మిత్రుడా, మేరా గానా ఔర్ నాచా దేఖ వినే హీ చలే జాओगे. నా పాట నా డ్యాన్స్ చూడకుండా వెళ్ళిపోతున్నావు అని ఎట్టకారంగా మాట్లాడుతోంది. అరే రుకో రుకో, ఏ విను రును, ఆగు 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 అంటుందన్నమాట. హే భగవాన్, ఓ దేవుడా నక్క, యహ కవ్వాతో బడా హోషియార్ హై, ఈ కాకి చాలా తెలివైంది. అబ్ మేరీ భూక్ మిటేగి కైసే, నా ఆకలి ఎలా తీరుతుంది? చలో ఔర్ కహీ ఢూంఢతీ హూ పద, ఎక్కడన్నా వెతుకుతాము అనేసి. నక్క టక్కరది అంటారు, ఎక్కువగా ప్రయాసపడకుండా ఉంటుంది అని కొన్ని స్టోరీస్లో మనం వింటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే మనము కష్టపడకుండా ఏది ఈజీగా రావాలి అని అనుకోకూడదు. ఒక స్టోరీ చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఒకటే నీతి ఉండదు, చాలా రకాలుగా మన లైఫ్లో అడాప్ట్ చేసుకున్నవి చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇది కష్టపడి మనం రొట్టెని సంపాదించుకోవాలి, కష్టపడాలి. అంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, కష్టపడాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మార్నింగ్ లేసి చదువుకోవాలి. ఇవన్నీ మీరు కష్టపడ్డం అంటే ఎగ్జామ్స్ బాగా రాయాలి. సక్సెస్ అంటే మీకేంటి, ఎగ్జామ్స్ బాగా రాయడం. సో కాపీ కొడదామని, సో పక్కన వాళ్ళని చూపించమని చెప్పు, ఇలాంటివన్నీ మనం చేయకూడదు అనమాట. ఎంతవరకు వస్తే అన్ని మార్క్స్తో మనం ఇచ్చేయాలి. ఇంకొంచెం మార్క్స్ ప్రతి ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఇంకొంచెం మనము ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటికన్నా ఒక 15 వచ్చాయి, తర్వాత ఒక 17కి ట్రై చేయండి, ఒకేసారి 25కి ట్రై చేయొద్దండి. సో 2 మార్కులు 4 మార్కులు 5 మార్కులు ఫైనల్ రిజల్ట్ మీదే అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం చదువుకొని వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన రొట్టెని మనమే సంపాదించుకోవాలి, మన సక్సెస్ని మనమే తీసుకోవాలి. ఓకేనా, వేరే వాళ్ళని మోసం చేయకూడదు. వేరే మన మోసం అంటే నువ్వు కాపీ కొడితే ఇలా పేరెంట్స్ని మోసం, ఫస్ట్ నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు, తర్వాత నీ పేరెంట్స్ని మోసం చేసినట్టు, టీచర్ని మోసం చేసినట్టు. కాబట్టి ఇంతమందిని మోసం చేసి నువ్వేం సక్సెస్ పొందుతావు? అది ఎప్పటికైనా ప్రాబ్లమే అవుతుంది. కాబట్టి ఎవరిని మోసం చేయకుండా కష్టపడి మనకి సంబంధించిన విషయాలు మనమే నేర్చుకొని, తెలియకపోతే అడిగి నేర్చుకోవడం మన బాధ్యత అన్నమాట. సరే, ఈ లెసన్లో ఇక్కడ మనకు లెసన్లో చెప్పిన నీతి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి. नीति, सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. ఇక్కడ సోచ్ విచార్ కర్, ఆలోచించి విచారించడం ద్వారా, వివేక్ సే కామ్ కర్నే పర్, చాలా వివేకంతో మంచి తెలివితో ఆలోచించడం వల్ల, వ్యవహారమే మన వ్యవహారంలో పరివర్తనం అవుతుంది. ఔర్ బుద్ధి కా వికాస్ హోతా హై, బుద్ధి యొక్క వికాసం అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు కాకి అయ్యో ఇది వచ్చేసింది లోమిడి, నేను పాట పాడేస్తే కింద పడిపోతుంది కదా అని టెన్షన్ అయ్యి అదే ఇదేం చేయాలా, అక్కడే మంగారపడి అక్కడి నుంచి పారిపోయడానికి ట్రై చేయాలా. అక్కడున్న మనం ఇంకో ప్రాబ్లం ఏం చేస్తాం తెలుసా, ఒక ప్రాబ్లం వచ్చిందంటే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాం. కాదు, కాకిలాగా నిలబడి అదేం చెప్పినా దాంతో బాగానే ఉంటూ దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంది, పారిపోలేదు అక్కడి నుంచి. ఎప్పటికి కూడా ఆలోచించదు, ప్రాబ్లం వచ్చిందంటే అక్కడి నుంచి పారిపోవడం మూర్ఖత్వం అవుతుంది. ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అవ్వదు, అక్కడికి ఎండ్ అయిపోదు, నువ్వు పారిపోతానే, అది ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నువ్వు నిలబడి నీ ప్రాబ్లమ్ని అక్కడిని క్లోజ్ చేసేసుకోవాలి, సాల్వ్ చేసేసుకోవాలా, కరెక్ట్ వేలో సాల్వ్ చేసేసుకోవాలా.
సో మనం ఇలా ఆలోచించి మంచి ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ మనకు వస్తాయి అనేసి ఇక్కడ లెసన్ అనమాట. కాబట్టి మొత్తం మీద మనకున్న ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా మనం వినియోగించుకోవాలి, బాగుండాలి, లోమిడి కూడా మారాలని కోరుకుందాం. నెక్స్ట్ పేజ్ నానా ఈ పాఠం యొక్క సారాంశం అన్నమాట. एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. ఒక ఆకలితో ఉన్న లోమిడి నక్క जंगल में भटक रही थी, అడవిలో తిరుగుతూ ఉన్నిందనమాట. उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ी. దాని దృష్టి, దాని అంటే చూపు, అది చూడడం ఎక్కడ చూసింది, ఒక చెట్టు పైన ఉన్న కాకి మీద పడిందనమాట. उसकी चोंच में एक रोटी का टुकड़ा था. కాకి నోట్లో ఒక రొట్టె ముక్క ఉన్నింది. లోమిడి ఉసే పానా చాతి థీ. నక్క దాన్ని పొందాలనుకుంటూనింది, దేన్ని, రొట్టె ముక్కని. లోమిడినే కవ్వేకి ప్రశంస కర్తే హుయే. లోమిడి అంటే నక్క కాకి యొక్క ప్రశంస చేస్తూ ఉససే గానేకో కహా, దాన్ని పాడమని ఎంకరేజ్ చేసిందనమాట. కవ్వా రోటీకో పైరోమే దబాకర్ గానేలగా. అది అలా చెప్పేసరికి అది తడబడకుండా కవ్వ ఏం చేసింది, తెలివితో ఆ రొట్టె ముక్కని కాళ్ళ దగ్గర పెట్టుకొని పాడడం మొదలుపెట్టింది. కవ్వేకి చాలాకి జాన్కర్ లోమిడినే ఉసే నాచనేకో కహా. కాకి యొక్క తెలివిని తెలుసుకొని లోమిడి ఏం చేసింది, దాన్ని డ్యాన్స్ కూడా చేయమని చెప్పింది. చోంచమే రోటీ పక్కడకర్ కవ్వ నాచనేలగా. కాకి ఏం చేసింది, అది అలా చెప్పేసరికి రొట్టె ముక్కని నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. कौवा रोटी खाने के बाद अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा. ఇది చాలా తెలివిగా ఉంది కాబట్టి ఒకేసారి డ్యాన్స్ పాట పాడమంటే ఇరుక్కుంటుంది అనేసి అనుకుందనమాట. కవ్వ రోటీ ఖానేకే బాద్ నాచనే ఔర్ గానే లగా. కాకి ఏం చేసింది, దానికైనా తెలివైందిగా బయటపడింది అనమాట. అది రొట్టెని తినేసి డ్యాన్స్ చేయడం, పాడడం మొదలుపెట్టింది. కవ్వ లోమిడి సే భీ చాలాక్ థా. కాకి లోమిడి నక్క కన్నా చాలా తెలివైంది. లోమిడి నిరాశ హోకర్ చలి గయి. లోమిడి ఏం చేసింది, ఇంకా ఏం చేయలేక చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. నెక్స్ట్ శబ్దార్థ్ అంటే అర్థాలు, ఈ లెసన్లో వచ్చిన అర్థాలు హిందీ టు హిందీ నాన్న. ఇక్కడ నుంచి మీరు 7th క్లాస్ నుంచి హిందీ టు హిందీ నేర్చుకోవాల్సి వస్తుంది కొన్ని మీనింగ్స్ని. జంగల్ 1 खोज ढूंढना, चुराना चोरी करना, मधुर मीठा, शक्ति ताकत, भैया भाई, पैर पाँव, హోషియార్ బుద్ధిమాన్ తెలివైన అని అనమాట. శృతి లేకంటే ఇక్కడ మామూలు డిక్టేషన్ వర్డ్స్ అనేసి అంటే హార్డ్ వర్డ్స్ అనేసి కూడా అనుకోవచ్చు మీరు. హోషియార్, వ్యవహార్, పరివర్తన్, బుద్ధి, నృత్యం. హిందీ నేర్చుకోవడానికి ఆ స్పెల్లింగ్స్ సారాంశ మిస్టేక్స్ పోకుండా ఉండాలి అంటే ఫస్ట్ స్పెల్లింగ్స్, మీకు రాని స్పెల్లింగ్స్ నోట్ చేసుకొని 5-10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. చూడకుండా రాయండి. మీ ఫ్రెండ్స్కి చెప్పేసి లేదా మీ ఇంట్లో పేరెంట్స్ చెప్పేసి డిక్టేషన్ పెట్టుకోండి. కొంచెం మీలో మిస్టేక్స్ రెక్టిఫై అవుతాయి అన్నమాట. సునియే బోలియే, ఇక్కడ చెప్పండి, వినండి, చెప్పండి. కొంచెం పక్షియోంకే నామ్ బతాయి, కొన్ని పక్షుల పేర్లు చెప్పండి అని. ఏమేమి ఉన్నాయి పక్షులు? कुछ पक्षियों के नाम ऐसे होते हैं कि ఇక్కడ మనకున్న పక్షులేమి, తోత, కవ్వ, ఇంకా మోర్, ఇవన్నీ పక్షుల పేర్లు అన్నమాట. నెక్స్ట్ లోమ్డీ క్యా పానా చాతీ థీ. లోమ్డీ ఏం పొందాలనుకుంది? రొట్టె ముక్కని పొందాలనుకుంటున్నది. కవ్వేనే లోమ్డీసే కైసా వ్యవహార్ కియా. కవ్వ లోమ్డీతో ఎలా వ్యవహారం చేసింది? దానికన్నా ఎక్కువగా తెలివిని ప్రయత్నం చేసిందనమాట. అంటే తెలివితో ఉండడానికి ప్రయత్నిస్తూ వచ్చిందనమాట, తెలివితో ఉనిందనమాట. ఈ విధంగా కాకి తన తెలివిని చూపించింది. ఇవన్నీ క్వశ్చన్స్ మీకు నోట్బుక్లో ఇస్తానన్నా, కాబట్టి మీకు అంత ప్రాబ్లం లేదు. మామూలుగా అయితే ఇక్కడ రాస్తే కొంచెం గజిబిజిగా ఉంటుంది. కవ్వ, తోత, కోయల్, కబూతర్, మోర్, గౌరయ్య ఆది కుछ పక్షి హే. కాకి, చిలుక, కోకిల, పావురము, నెమలి మరియు పిచ్చుక మొదలైనవి పక్షుల పేర్లు అనమాట. లోమడి క్యా పానా చాతే హే. లోమడి కవ్వేకే ముహ్ సే రోటీ పానా చాతే. కాకి నోట్లో ఉన్న రొట్టెని తీసుకోవాలనుకుంటూ ఉన్నిందనమాట.
कव्वे ने लोमड़ी से कैसा व्यवहार किया, कव्वे ने लोमड़ी से सोच विचार कर विवेक से వ్యవహార్ కియా, మంచిగా ఆలోచించి వివేకంతో వ్యవహరించిందనమాట. ఎవరు? కాకి నక్కతో. నెక్స్ట్ పడి, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్స్. చిత్రసే సంబంధిత శబ్ద జోడి, ఆ పిక్చర్ని చూసి శబ్ద చేయండి అని. పేడ్, రోటీ, చోంచ్, కవ్వ. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ మీకు నేను షార్ట్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ లెసన్ వైజ్గా ఉన్న ఆర్డర్. ఫస్ట్ ఇది. సెకండ్ ఆప్కా గానా బహుత్ మధుర్ థా. థర్డ్ వచ్చి రోటీకో అప్నే. ఫోర్త్ వచ్చి మై కామయాబ్, ఫోర్త్. ఇది వచ్చేసి ఫిఫ్త్. ఓకేనా? లెసన్లో ఉన్న సెంటెన్స్ని ఆర్డర్లో పెట్టడం అనమాట. సహీ వర్తని వాళ్ళ శబ్ద పర్ గోల్ బనాయి, కరెక్ట్ స్పెల్లింగ్స్ని రౌండ్ ఆఫ్ చేయండి అనేసి చెప్తున్నారు. ఇక్కడ లోమ్డి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. జంగల్. నెక్స్ట్ నృత్య, హోషియార్. ఇవన్నీ స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి. శక్తి, ఇక్కడ అంటే కాకి ఇలా అనమాట, హాఫ్. ఓకేనా? క ప్లస్ త, శక్తి, తీయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నీచే దిए गए वाक्यों में, కింద ఇవ్వబడిన వాక్యాల్లో చిత్రసే సంబంధిత శబ్ద పర్ గోల్ లగాయా హై. పిక్చర్కి సంబంధించిన వర్డ్స్కి రౌండ్. ఇది పైరోంకి అండర్లైన్, రోటీ, రొట్టెకి అండర్లైన్ చేసుకోండి, రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఘాస్కి రౌండ్ ఆఫ్, కొవ్వ. నెక్స్ట్ నాచన, డ్యాన్స్ చేయడం అనమాట, అంటే లడికి నాస్తి హై. ఓకేనా? నెక్స్ట్ लिखिए क्वेश्चन आंसर्स. होशियार कव्वा सारांश. उचित शब्द, ఉచిత శబ్దంసే ఖాళీ జగ భరి. కరెక్ట్ అయినా ఇక్కడ ఆల్రెడీ క్లూస్ ఇచ్చేస్తున్నారు. ఈ ప్లేస్ని ఖాళీ జగ అంటే ఈ ఎంటీ ప్లేస్ని ఫిలప్ చేయండి అనేసి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. లోమ్డి ఎవరు? కవ్వ డాష్ మే రహతే थे. ఎక్కడ నిన్నారు? అడవిలో నిన్నారు. డాష్ భోజన్కి ఖోజ్ మే ఘూమ్ రహే थे. ఎవరు ఫుడ్ కోసం వస్తూ నిన్నారు, అడవిలో తిరుగుతూ నిన్నారు? లోమడి. రోటీకే టుకడేకు కవ్వేనే అప్నే డాష్ సే పకడా. దేంతో పట్టుకొని ఉంది? చోంచ్, నోటితో పట్టుకొని ఉంది. मैं आपका डैश सुनना चाहती हूँ. పాట వినాలనుకుంది కదా. ఇస్ కహానీ మే డాష్ హోషియార్ నికలా. ఎవరు తెలివైన వాళ్ళు లాస్ట్లో మనకి అర్థమైంది? కవ్వ, కాకి అనమాట. నెక్స్ట్ చిత్ర దేక్కర్ పాఠ్సే సంబంధిత శబ్ద లిఖే. ఈ పిక్చర్ని చూసి ఈ పాఠకు సంబంధించిన ఈ వర్డ్స్ని రాయండి అని చెప్తున్నారు. ఇక్కడ ఏముంది? ఇది కవ్వ. నీట్గా రాసుకోండి, కవ్వ. నెక్స్ట్ లోమడి, రోటీ, దానిపైన రాయాలన్నా పేడ్, చెట్టు. ఓకేనా? నెక్స్ట్ భాషాంశ, వ్యాకరణాంశ అనమాట. ఇక్కడ అంతాక్షరి వర్డ్స్ అంటే మనకి మనం మామూలు అంతరిక్షణ ఆడుకున్నప్పుడు ఎండింగ్లో ఉన్న ఏ అయితే లెటర్ ఉంటుందో దాంతో మనం వర్డ్స్ చేస్తాం కదా, అలా అనమాట. వర్డ్స్ ప్రిపేర్ చేయడం అంటే పాటలు పాడతాం కదా, అలానే ఇక్కడ కూడా శబ్దకి సంబంధించిన అంతాక్షరి. జంగల్, లా, లడికి. నెక్స్ట్ కీలా. నెక్స్ట్ లడక, కాల. ఇలా ఏమైనా రాసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. నా, నాము, మన, నమన, నయను, ఏమైనా రాసుకోవచ్చు. హోషియార్, రఘు, घुंगरू, रुक्मिणी. ఇలా 5 5 చమేలి. లాతో అయినా లాయచ్చు, లీతో అయినా. లా నుంచి లహ వరకు దేనితోనైనా లాయచ్చు అనమాట. లాలు, లగన్,
నాచనా, ఇలా. ఓకేనా. సో సేమ్ వర్డ్స్ కాదు, మీరు కూడా కొన్ని వర్డ్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ పర్యాయవాచక శబ్ద లిఖియే అంటే ఇక్కడ ఉన్న కొన్ని హింట్స్ ఇచ్చేసారు, ఇక్కడే వాళ్ళు ఇచ్చేసారు, మనం వెతికి రాయాల్సిన అవసరంలో, నేర్చుకుని రాయాల్సిన అవసరంలో. అక్కడ ఇచ్చిన పర్యాయవాచక శబ్దాన్ని ఇక్కడ మ్యాచ్ చేస్తూ రావాలన్నమాట. హోషియార్కి ఏం పెట్టచ్చు, బుద్ధిమాన్ అకల్మంద్. సో సెకండ్ వన్కి ఇది పెట్టచ్చా. నెక్స్ట్ జంగల్ అంటే అడవి, 1 కానన్. సో 3. మధుర్ స్వీట్గా ఉండేది. సో 4. రసీలా. ఖోజ్ తలాష్, ఇలా. సో అక్కడ ఉన్న ఆ వర్డ్స్ని తీసి ఆ బాక్స్, ఆ లైన్స్లో రాసేయాలన్నమాట. నీట్గా హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది మెటీరియల్ కానీ, టెక్స్ట్ బుక్ కానీ. సృజనాత్మకత, క్రియేటివిటీ. ఇక్కడ ఏముంది, ఇక్కడ పిక్చర్ చిత్ర దేక్కర్ శబ్ద లిఖే. ఈ పిక్చర్లో ఉన్న ఏవేవి కనిపిస్తున్నాయి మనకి, బందర్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఏమి, హాతీ, జిరాఫ్, షేర్, ఇంకేమున్నాయి, అడవిలో ఏమేమి ఉంటాయి జంతువులు. ఇక్కడ పిక్చర్లో మనం బందర్ రాసేది. ఇంకా ఇంకేమైనా ఉన్నాయి, జిరాఫ్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పిక్చర్స్లో ఉన్నటివి రాయొచ్చు, అక్కడ లేనివి కూడా మనము రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పరియోజనకారి, అడవిలో ఏమేమి ఉంటాయి అన్నది ఆ సృజనాత్మకత పిక్చర్ని చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ జేబ్రా ఉంది కదా, జేబ్రా. నెక్స్ట్ ఇక్కడ పరియోజన కుछ పక్షిयों के चित्र संग्रहित करके उनके नाम लिखे. కొన్ని పక్షుల్ని సంగ్రహితం చేసి దానికి పేర్లు రాయండి అని చెప్పాడు. నెక్స్ట్ అనువాదం, మై పాఠశాల జాతా హూ. ఇవన్నీ నేను పాఠశాలకు వెళ్తాను. తుమారా నామ్ క్యా హై, నీ పేరేంటి. ముझे హిందీ పసంద్ హై, నాకు హిందీ ఇష్టము. ఆ పాఠ పడి, మీరు పాఠం చదవండి. మేరా భారత్ మహాన్, నా దేశం గొప్పది, నా భారతదేశం గొప్పది అన్నది ఇక్కడ అనువాదం అన్నమాట. నెక్స్ట్ భాష, వ్యాకరణాంశం. ఏమిచ్చాడు వ్యాకరణాంశం, గ్రామర్ టాపిక్. సంయుక్తాక్షర్ అంటే ఏంటి, సంయుక్తాక్షరం అంటే మామూలుగా వ్యంజనలతోనే అవుతుంది. వ్యంజన అంటే కా నుంచి హా వరకు వచ్చే లెటర్స్, వర్ణ. వీటితో కాకి ఇంకో అక్షరంతో, కాబట్టి జాతో కావచ్చు. కాబట్టి ఇలా వేరే వేరే అక్షరాలతో గాకి గ్వా, గ ప్లస్ వై, ఇక్కడ గ ప్లస్ త అంటే ఇక్కడ కా సపరేట్ వ్యంజనం, తా సపరేట్ వ్యంజన్, కా సపరేట్ వ్యంజన్, మా సపరేట్ వ్యంజన్. సో ఒక వ్యంజన్కి ఇంకో వేరే వ్యంజన్తో కలయిక కలిగితే అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. అలా కలయిక జరిగినప్పుడు, కలిపినప్పుడు వాటితో ఏర్పడిన పదాలని సంయుక్త శబ్ద అంటాము. ఏర్పడే అక్షరాలని సంయుక్త అక్షర అంటాం. ఓకేనా. ఇవన్నీ గ ప్లస్ వ గ్వ, గ ప్లస్ న జ్ఞ, గ ప్లస్ న జ్ఞ, గ ప్లస్ ల గ్ల, చ ప్లస్ ఛ ఛ, అచ్ఛాకి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఈ విధంగా ఇవన్నీ సంయుక్త అక్షర అనమాట. దీంతో చేసే పదాలని సంయుక్త శబ్ద అంటాం, సంయుక్త అక్షర శబ్ద అంటాం అనమాట. ఇవన్నీ అవే. ఓకేనా. నెక్స్ట్ సీఖనే కే లియే కుछ అభ్యాస్, ప్రాక్టీస్ చేయడం కోసం, సంయుక్త అక్షరకి ప్రాక్టీస్ చేయడం కోసం. చూడండి, మృత్ అనేది ఎలా తయారైపోయింది, మృ అన్నది ఎలా తయారైపోయింది, మృ అన్నది మ ప్లస్ రుతో అయిందనమాట. ఓకేనా. యాక్చువల్గా అయితే రా రావాలి ఇక్కడ, మృ. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సంతుష్ట్, ముక్త్, మృత్, మ ప్లస్ త ప్లస్ మృ. మాకి రూ మాత్ర అనమాట. మాకి రూ మాత్ర ఇచ్చినప్పుడు మృ. ఓకేనా. ఇక్కడ త్రకి మాకి రూ మాత్ర, తర్వాత త ప్లస్ రా. ఈ విధంగా ఇక్కడ ఇది నేర్చుకోవడానికి, ఇది సంయుక్త అక్షర కాదు. ఓకేనా. స్రా ఎలా ఏర్పడింది, శ్ర ప్లస్ రా, ట్ర ప్లస్ రా. సో ఒక అక్షరం ఇంకొక అక్షరంతో మనం కలిపినప్పుడు మనకు ఉపయోగించబడేది ఇవి. స్ట్రా, స్ట్రా,
జ్ఞ, త్ర, ఇది మాత్రలు ఏర్పాటు చేయడం దీన్ని. ఇవి మాత్రలు అనమాట. ధృ ఎలా రాస్తాము, మృ ఎలా రాస్తాము అనేసి. నెక్స్ట్ సంయుక్త అక్షరాన్ని రౌండ్ ఆఫ్ చేయండి అంటున్నాడు, లేదా పక్కన రాయండి అన్నాడు. ధ్యాన్ వాళ్ళే ఇచ్చేశారు. పుస్తక్, దీంట్లో సంయుక్త అక్షరం ఉంది. ద్వీప్, దాకి వావత్తుంది. నెక్స్ట్ చిహ్న, హాకి నావత్తుంది. నెక్స్ట్ ఈశ్వర్, శాకి వావత్తుంది అనమాట. ఈశ్వర్, ఇవి సంయుక్త పదాలన్నమాట. ఇవి అక్షరాలను ఏర్పాటు చేయడము, ఇవి మాత్రాలు. నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్లో పాఠకే బారేమే బాత్చీత్ కర్ సక్తా హూ, కర్ సక్తి హూ, పాట గురించి మాట్లాడగలుగుతారు కదా. పాఠ కా సారాంశ అప్నే శబ్దం మే బతా సక్తా హూ, సక్తి హూ, మీ పాఠం యొక్క సారాంశాన్ని మీ మాటలో చెప్పగలుగుతారు కదా. ఓకే, పాఠ కా సారాంశ అప్నే శబ్దం మే లిఖ్ సక్తా హూ, లిఖ్ సక్తి హూ, సొంతంగా రాయగలుగుతారు కదా. ఓకే, పాఠకే శబ్దం మే వాక్య బనా సక్తా హూ, వాక్యాలకు పదాలతో మనం వాక్యాలని తయారు చేయగలుగుతాం. ఓకే, చేయగలుగుతాం. నెక్స్ట్ होशियार से संबंधित एक और रचना का बच्चों को परिचय कीजिए. ఇంకో లెసన్ని టీచర్స్ కోసం ఇంకో లెసన్ని పరిచయం చేయండి అంటే ఇంకో టాపిక్ గురించి ఇంకో స్టోరీ చెప్పండి, ఇంకో స్టోరీ ఇవ్వండి అనేసి చెప్పారు. ఓకేనా. సో హోషియార్ కవ్వ 7th క్లాస్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్కి మళ్ళీ